యుఎస్ఏ వచ్చేసరికి ఒక సంచలనమైన నిర్ణయం తీసుకుంది. సో, ఆ నిర్ణయం వల్ల ఏంటంటే, ఇప్పుడు అమెరికా లేదు, అనకాపల్లి లేదు. సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ జాబ్స్ అయితే పోవటం గ్యారంటీ అనమాట. సో, అది ఎవరికి, ఏ కంపెనీల వాళ్ళకు ఏంటో కూడా చెప్తాను. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. మీకేమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ 4 యాప్ ఐడీస్ తెలుగు ఇంజినీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేశాను. అందులో జాయిన్ అయ్యి ఖచ్చితంగా కాల్ చేయండి. దీంతో పాటు సాఫ్ట్‌వేర్ కోర్స్ వర్క్ సపోర్ట్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. టాపిక్‌లో వెళితే ఏంటంటే, ఇప్పుడు మన ఇండియాలో ఉన్న కంపెనీలకి, యూఎస్ఏలో ఉన్న కంపెనీలకి వచ్చేసరికి డీల్ ఉంటుందన్నమాట. ఏంటంటే, ఈ ప్రాజెక్టులు పరంగా ఉంటుంది. అయితే ఇక్కడ ఏంటంటే, ఇప్పుడు డెలాయిట్ ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీలు ఉంటాయి కదా, అమెరికా బేస్డ్ కంపెనీలు కానివ్వండి, మామూలుగా ఇండియాలో ఉన్న కంపెనీలు కానివ్వండి, ఇప్పటి వరకు చేతిలో ఉన్న ప్రాజెక్టులు ఒక $5 మిలియన్ పైనే ఉంటాయన్నమాట. అయితే దీనివల్ల ఏంటంటే, అక్కడ ఇండియాలో ఉన్న కంపెనీలు అక్కడ యూఎస్లో ఏవైతే ఉన్నాయో అక్కడ వర్క్ చేయించుకోవడానికి మన ఇండియన్స్ని రిక్రూట్ చేసుకుంటున్నారు. ఎందుకంటే అక్కడ ఒక్కొక్కడు వర్క్ చేయాలంటేనే చాలా ఫర్ ఎగ్జాంపుల్ ₹5,00,000 అవుతాయి అనుకోండి. ఇక్కడ మనోళ్ళు ఏం చేస్తున్నారు, ఎక్కడి నుంచి మనోళ్ళు అక్కడ తీసుకుపోయి ఒక్కొక్కడికి ₹1,00,000 ఇచ్చి అదే 5,00,000కి 5గురితో పని చేయించుకుంటున్నారు. సో దీనివల్ల ఏంటంటే అక్కడ వాళ్ళకి ఉద్యోగం లేకపోతుంది. అందుకని చెప్పేసి ఇప్పుడున్న యుఎస్ ప్రభుత్వం ఏం చేస్తుందంటే, ఆ $5 మిలియన్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా రద్దు చేసి పడేస్తుంది అన్నమాట. సో దానివల్ల ఏంటంటే ఇక్కడ ప్రాజెక్టులు అనేవి తగ్గిపోతాయి, ప్రాజెక్టులు ఉండవు. సో దీనివల్ల ఏంటంటే మాసివ్ లే ఆఫ్స్, అంటే ఎక్స్పీరియన్స్డ్ ఎక్కువ శాతం చాలామంది కూడా ఉద్యోగాలు పోవటానికైతే సిద్ధంగా ఉన్నాయన్నమాట ఈ సంవత్సరం. రీసెంట్గా గూగుల్ వచ్చేసరికి 12,000 మందిని లే ఆఫ్ చేసేసేసింది. ఇక ఫ్రెషర్ అని లేదు, ఎక్స్పీరియన్స్డ్ లేదు. ఇది కనుక ఇది జరిగితే ఖచ్చితంగా అయితే చాలామంది ఉద్యోగాలు పోవడం అయితే ఖాయం. కొత్త ప్రాజెక్టులు రావాలంటే వేరే దేశాల నుంచి రావాల్సి ఉంటుందన్నమాట.